నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్ గా చీలశంకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కొంతకాలం క్రితం అంకు సంధ్య దామోదర్ రెడ్డి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఉండగా తనకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. చైర్మన్ పదవి ఖాళీగా ఉండడంతో వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న చీలశంకర్ కు ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా చీలశంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించినందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, మార్కెటింగ్ శాఖ వారికి, కమిటీ సభ్యులకు, నాయకులకు, రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ శాఖకు సంబంధించిన విషయాలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం వేసవి కాలం కావడంతో మార్కెట్ కమిటీకి ధాన్యం తరలించే రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉచిత అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని, ఇది సీజన్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, నాయకులు అంకు దామోదర్ రెడ్డి, నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, మార్కెట్ పాలక కమిటీ సభ్యులు, అధికారులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. బోధన్ శాసనసభ్యులు మా ప్రియతమ నేత పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు నాకు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారికి మరియు నా కుటుంబ సభ్యులకు, నా శ్రేయోభిలాషులకు, పత్రికా విలేకరులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇన్ఛార్జ్ చైర్మన్గా తీసుకున్నందుకు రైతులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఈ సీజన్ వరి సీజన్లో అయ్యే రైతులు మధ్యాహ్నం పూట వచ్చి ఇక్కడ పాపం ఎండనక బాగా కష్టపడుతుంది కాబట్టి వాళ్లకు మధ్యాహ్నం పూట అన్నదానం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.